క్రైమ్ రిపోర్టర్కి స్వాగతం. చెర్లపల్లి జైలు పరిటాల హత్య అనంతరం రాష్ట్రంలో ఏ నోట విన్నా చెర్లపల్లి జైలు గురించే. అత్యాధునిక వసతులతో రమణీయ దృశ్యాలతో తూలతూగే చెర్లపల్లి జైలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన కారాగారమే. అయితే ఈ జైలుకు రెండు పార్శ్వాలున్నాయి. సంస్కరణలకు నిలయంగా భావిస్తున్న ఈ జైలులో అంతర్గతంగా అరాచకం సాగుతున్నట్లు పరిటాల హత్యానంతర పరిణామాలు చెబుతున్నాయి. పరిటాల హత్య తర్వాత సంచలన నిలయంగా మారిన చెర్లపల్లి జైల్లోకి తొలిసారిగా తేజ న్యూస్ బృందం అడుగుపెట్టింది. చెర్లపల్లి జైలు అంతర్గత స్థితిగతులపై క్రైమ్ రిపోర్టర్ స్కాన్. నేరస్తులను చీకటి గదుల్లో బంధించి శిక్షించడం కంటే వారిలో పరివర్తనను తీసుకురావాలనే మహోన్నత ఆశయంతో చెర్లపల్లి జైలు నిర్మాణించారు. జైలును జైలులా కాకుండా రమణీయ ప్రకృతి దృశ్యాలతో అందమైన భవన సముదాయాలతో బృందావనంలా రూపొందించారు. ప్రభుత్వ ప్రయత్నం ఫలించినట్లే కనబడుతోంది. జైలు జీవితం పట్ల ఖైదీలు స్వయంగా సంతృప్తిని వ్యక్తం చేయడం చెర్లపల్లి జైలు స్పెషాలిటీ. రాష్ట్ర రాజధానికి అత్యంత చేరువలోని చెర్లపల్లి ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో చెర్లపల్లి జైలును నిర్మించారు. 2001వ సంవత్సరంలో నిర్మించిన చెర్లపల్లి జైలులోకి ప్రవేశిస్తే అద్భుతమైన దృశ్యమాలికలు స్వాగతం చెబుతాయి. అత్యంత హై సెక్యూరిటీ గల గేట్ల నుండి అంతర్భాగంలోకి ప్రవేశించే సమయంలో కొన్ని సెకండ్ల పాటు జైలులోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. లోపల కాలు మోపగానే కొద్దిసేపు సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం. చెర్లపల్లి జైలంటే ఇదేనా, లేక ఏదైనా యూనివర్సిటీ క్యాంపస్కు చేరుకున్నామా అనే అనుభూతి కలుగుతుంది. పచ్చని తివాచీపై అక్కడక్కడ విసిరేసినట్లు దూరంగా నిర్మించిన బ్యారెక్స్లు, ఏదో ఒక పనిలో నిమగ్నమైన ఖైదీలు, అంతా ఆహ్లాదకరమే. జైలులోని దాదాపు అన్ని ప్రాంతాలను తేజ న్యూస్ పరిశీలించింది. జైలులో వివిధ నేరాల కింద 1000 మందికి పైగా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి శిక్ష కాకుండా శిక్షణ అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జైలులోనే అనేక కుటీర పరిశ్రమలు నెలకొల్పారు. ఖైదీలు ఇక్కడ పని నేర్చుకుంటూ డబ్బు సంపాదించే వెసులుబాటు కల్పించారు. ఫర్నిచర్ తయారీ, బట్టలు, ఫినాయిల్, సబ్బులు, ఇలా అనేక వస్తువుల తయారీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల నిర్వాహకులు, కార్మికులు ఖైదీలే కావటం గమనార్హం. రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ అహ్మద్ తేజ న్యూస్తో మాట్లాడారు. ఈ జైలు 2001లో స్టార్ట్ చేయబడింది. ఈ జైలు కట్టడానికి దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మన దేశంలోనే అతి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ ప్లాన్స్, ఎస్టిమేట్స్ తయారు చేసి సంవత్సరంన్నర లోపలే ఈ జైలు కట్టడం జరిగింది. ఈ జైల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ నామ్స్, ఆ స్టాండర్డ్స్ అన్నింటినీ పరిగణనలో తీసుకొని ఈ జైలుని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఖైదీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రిలీజ్ అయ్యేంత వరకు ప్రతి స్టెప్లో కూడా ఓ రకమైనటువంటి ప్రోగ్రామ్, అతనికి సరిపడేటువంటి ప్రోగ్రాంలన్నీ రూపొందించి పెట్టాము. ఫస్ట్ ఖైదీ వచ్చినప్పుడు అతన్ని అడ్మిషన్ తీసుకుని మెడికల్ టెస్టులు చేసి అతన్ని రిసెప్షన్ బ్లాక్ అనే ఒక బ్లాక్లో పెట్టి అతనికి కావాల్సిన బేసిక్ అవసరాలు, బట్టలు, సబ్బులు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషను, వెల్ఫేర్ ఆఫీసర్ అతని ప్రాబ్లమ్స్ కనుక్కొని అతన్ని తర్వాత విభజించి అతన్ని క్లాసిఫికేషన్ చేసి అతనికి ఏ బ్యారకు పంపించాలో అక్కడ పంపించి అతని యొక్క బ్యాక్గ్రౌండ్, ఎంతవరకు చదువుకున్నాడు, దేంట్లో ప్రావీణ్యత పొందినాడు, ఇవన్నీ ఆలోచించి అతనికి సరిపోయేటట్టు పని కూడా కల్పిస్తాం. అలాగే ఖైదీలకి కావాల్సినటువంటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే అతని మెడికల్ ఫెసిలిటీసు, ఏం పనులు, అతనికి ఇవ్వాల్సిన వేజెస్, ఇవన్నీ ఆలోచించి
ప్రతి విషయంలో వెల్ఫేర్ ఆఫీసరు, జైలు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జైళ్ళ యొక్క పరిస్థితులు, ఖైదీల యొక్క వాళ్ళ యొక్క సైకాలజీ వాటిని ఎఫెక్ట్ చేస్తుంటాయి. అంటే ఖైదీల యొక్క మనస్తత్వం వాళ్ళు ఉండే పరిసరాలను బట్టి మీద వాళ్ళ పరిసరాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తులో పెట్టుకుని మేము ఇక్కడ ఖైదీలకు సాధ్యమైనంత వరకు మంచి ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియరు, గ్రీనరీ, వెలుతురు, గాలి ఇవన్నీ కలిగించి ఆ విధంగానే వాళ్ళు ఉండే బ్యారక్లు కానివ్వండి, జైలులో శిక్షణ పొందుతున్న ఖైదీలను పరిశీలిస్తే ఒక్కొక్కరు ఒక విధంగా స్పందించారు. టీచరుగా పనిచేస్తూ బాలికపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న రామారావు ఏమంటున్నారో చూద్దాం. డిసెంబర్ 2002 23వ తారీఖు నాడు కన్విక్షన్ అయ్యాను. 27కి ఇక్కడికి వచ్చానండి, ఈ జైలుకి. మామూలుగా ఇక్కడ పని చేస్తాను, కిచెన్లో చేస్తాను 1.5 year. తర్వాత గేట్లో చేస్తున్నాను. పర్వాలేదండి ఇక్కడ. అంటే ఇక్కడ హెల్త్ కాపాడుకోవాలనుకునే వాళ్ళకి కాపాడుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళకి లేదు ఆ విధంగా. ఎందుకంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలుగా చూస్తే కూడా చాలా బాగుంది ఇక్కడ. అది సమస్యలనే ఇక ఏమి లేవండి మాకైతే. ఇంకా వేరే వాళ్ళ సంగతి అయితే మనకు తెలియదు. అంటే బయట మాత్రం ప్రచారం ఉంది, బాగా సమస్యలు. అదేం లేదండి, అదేం లేదు. ఇక్కడ సమస్యలన్నీ ఎటువంటి ఏమి లేవు. మాకు అందుబాటులో డాక్టర్స్ ఉన్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ మేము సూపరింటెండెంట్ గారికి చెప్పుకోవటం వల్ల వెంటనే పరిష్కారం కూడా అవుతున్నాయి. మాది నందిపేట మండలం అండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, జోజిపేట విలేజ్ మాది. నేను యాజ్ ఎ టీచర్గా పనిచేస్తాను. రేప్ కేసులో వచ్చాను ఇక్కడికి. రామారావు. దూరంగా ఉండటం వల్ల మానసికంగా చాలా నలిగిపోయాను, పశ్చాత్తాపం చెందుతున్నాను. దాని గురించి తప్పు అనేది తెలుసుకున్నాను. కలుసుకోవడానికి అవకాశం ఉంటే ఇక్కడ ములాఖాత్కి వస్తున్నారు. మేమైతే వెళ్ళలేం కదా అటు, వాళ్ళైతే ఇక్కడికి వస్తున్నారు. ములాఖాత్ అయితే మాకు ఓకే. బయటికన్నా తనకు జైలు జీవితమే బాగుందనే వారు ఉన్నారు. శ్రీధర్, మాది భార్య కేసు. ఆమె చనిపోయింది, అమ్మాయి కేసు పెట్టారు అన్నట్టు. ఇక్కడంతా బాగానే ఉంది. మనం ఏం చేసుకోవాలన్నా బాగానే ఉంటుంది ఇక్కడ. మాకు పాటలు పాడుకోవాలన్నా దేనికన్నా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మాకు ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. బయట కంటే మాకు ఇక్కడ ఏ కళను నెరవేర్చుకోవాలన్నా సరే ఇక్కడే మనిషికి ఒక క్రమశిక్షణ ఉంటుంది అన్నట్టు. ఏం చేసుకోవాలన్నా సరే మనిషి బాగుపడాలి అంటే మర్డర్ చేసి జైలుకి రావాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ ఉన్న వాళ్ళు బయటైనా క్రమశిక్షణ ఉంటారు, ఎక్కడైనా క్రమశిక్షణ ఉంటారు. ఆ క్రమశిక్షణ అనేది మాకు అన్ని క్రమశిక్షణలు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. ఫ్యామిలీకి దూరం అనేది లైఫ్ లాంగ్ కామ్ కదా సార్. కొన్ని రోజులు మాత్రం దాన్ని మనం పద్ధతిగా నడుచుకుంటే ఆ జీవో పెట్టి ఏదో పెట్టి వాళ్ళే మన అధికారులే మా ఒక పద్ధతిని బట్టి చూసి బయటకు పంపిస్తారు. వాళ్ళు వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. సమస్యలు ఏమీ లేవు. 2 నెలలు ఉంటే ఆటోమేటిక్ మనిషి నేనే మారుతాను ఇక్కడ. బయటకంటే ఇక్కడే బాగున్నా అనిపిస్తుంది మా వాళ్ళు కూడా నాకంట. జైలు జీవితం బాగానే ఉందని చెబుతున్నా చాలా మంది మాటల్లో ఆవేదన ప్రతిఫలిస్తోంది. ఇక్కడంతా బాగానే ఉందని చెబుతున్నా అయిన వారందరికీ దూరంగా ఉండడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. हमारे को लाइफ हो गई यहाँ पे. अब लाइफ होने के बाद में आदमी की ज़िंदगी जो सो कितनी रहती, चंद रहती, थोड़ी रहती. आदमी की ज़िंदगी 60 मतलब साल, 60 साल में आदमी को जो सो सुने 60 साल में आदमी की ज़िंदगी अगर यहाँ पर लाइफ बोल के अगर निकल गई तो वो सोच में आधा मर जाता, फिर सोच कर बीवी बच्चों की फिक्र में आधा मर जाता. और हमारा बीवी बच्चों को कौन पालने वाला है? कोई देखने वाला नहीं है. कानून जो सो ये बिल्कुल अलग बने हुआ है. कानून जो सा ऐसे बनाना है कि कैदी को भी कुछ रिस्पॉन्सिबल हो. कैदी किसी को भी मामूली जाकर नहीं मार सकता. कैदी किसी को भी जाकर होना बोल के नहीं मारता. अगर उन्हें छेड़ता है तो उसको खुसूसन मारना पड़ता है. नहीं, अगर किसी की ज़मीन कब्जा कर ले रहा है या कुछ कर रहा है तो उसको खुसूसन मारना पड़ता है. इसलिए हमारे बीवी बच्चे, अगर मैं बाहर निकलूँ, अगर लाइफ काट करने के बाद मैं बाहर निकलूँगा तो मेरे बीवी बच्चे मेरे को लात मार के हकाल देंगे. అయితే ఖైదీల మనోభావాలను మార్చేందుకే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎంఆర్ అహ్మద్ చెబుతున్నారు. చర్లపల్లి జైలు సంస్కరణకు నిలయమని చెప్పారు, కానీ ఎన్నడూ లేని దీనిపైన తీవ్ర ఆరోపణలు ఎందుకంటారు? చర్లపల్లి జైలు నిజంగా సంస్కరణలకి నిలయమని చెప్పచ్చు. కాకపోతే బయట ప్రజలకి ఈ జైలు గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చూశారు. మేము నిలబడినది కూడా ఒక పక్కన మెడిటేషన్ హాల్ అని చెప్పి ఒక పెద్ద హాలు. ఇక్కడ
ఖైదీలకి ఆధ్యాత్మికంగా వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇక్కడ రెగ్యులర్గా నిర్వర్తిస్తున్నాము. అలాగే వాళ్ళకి రోజువారీ వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ఈ విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటున్నాము. సంస్కరణలు అంటే ఖైదీ ఒక మామూలు మనిషే తప్పు చేసి వచ్చాడు, మళ్ళీ అతను జైలు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కొంతన్నా మారిపోవాలా అంటే ఒక మనిషి జైలుకి వచ్చినంత మాత్రాన వాడు సమాజం నుంచి వెలివేసినవాడు కాకుండా మళ్ళీ సమాజంలో తిరిగి వెళ్తాడు. కాబట్టి వచ్చినప్పటికంటే వెళ్ళేటప్పుడు కొంచెం అభివృద్ధి చెంది ఉండాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు టేకప్ చేశాము. ఇందులో ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్, సిడబ్ల్యూటీ అనే సంస్థ ద్వారా వాళ్ళకి ఎలక్ట్రికల్ వైరింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం, ప్లంబింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం, మేసనరీ వర్క్లో ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే స్టీల్ ఫర్నిచర్ తయారు చేయడంలో ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే పవర్ లూమ్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళకి ట్రైనింగ్ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న హాస్పిటల్ని చూస్తే 50 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం కట్టినటువంటి హాస్పిటల్. ఇక్కడ ఖైదీల్లో రకరకాల జబ్బుతో బాధపడే వాళ్ళని వేరువేరుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అవసరం అనుకుంటే బయట ఉస్మానియా హాస్పిటల్కి పంపించి వాళ్ళకి కూడా అక్కడ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన టెస్టులు, అలాగే ఎంత ఖర్చు అనేది దానికి నిమిత్తం లేకుండా వాళ్ళకి కూడా ఆరోగ్యం పరిరక్షించడం జరుగుతుంది. 3 డాక్టర్లు ఉన్నారు జైల్లో, 3 కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎల్లవేళలు ఖైదీలు అందుబాటులో ఉంటున్నారు. ఖైదీల సమస్యల పట్ల అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కోర్టులో విచారణ జరిగే సమయంలో ఖైదీని బయటకు తీసుకురావడం భద్రతాపరంగా ఇబ్బందికరం కావడంతో జైలులోనే వీడియో లింకేజీ విధానం ద్వారా విచారణ కొనసాగిస్తున్నారు. అధునాతన వసతులతో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఖైదీల మానసిక ప్రశాంతతకు యోగా తరగతులు కొనసాగిస్తున్నారు. ఇక తినే ఆహారం అయితే జైలు అధికారులు రుచి చూసిన తర్వాతే ఖైదీలకు సరఫరా చేస్తారు. జైలును మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఓకే, జైల్లో ఇంకా డెవలప్మెంట్స్ చెప్పండి. జైల్లో ఇప్పుడు ఈ మధ్యనే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవగొట్టాం. మళ్ళీ తొందరలో ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. చిన్న నేరస్తులు అంటే తక్కువ శిక్ష ఉన్న నేరస్తులకి పునరావాసానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి ప్లంబింగ్లోను, మేసనరీలోను, ఎలక్ట్రిక్ వైరింగ్లోను తొందరలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలం ఈ చీరల మీద డిజైన్స్తో తయారు చేసే ఈ కుటీర పరిశ్రమ ఈ మధ్య ఎక్కువ పాపులర్ అవుతుంది. ఖైదీల్లో చాలామంది ఆసక్తి చూపించారు. ఇలాంటి వాళ్ళకి కూడా అలాంటి కార్యక్రమం చేపట్టాము. తొందరలో చిన్న పరిశ్రమ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అధికారుల కృషిని ఖైదీలు ప్రశంసిస్తున్నారు. మనసులో దాగి ఉన్న విచారాన్ని దాచుకునేందుకు కొందరు ఆటపాటలతో కాలం గడుపుతున్నారు. విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాదులకు స్వందనను సగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొనలులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యద కనువలలో ప్రతిధ్వనించి విరించి విపంచి గానం. సరసస్వర సుర శరీగమనమౌ సామవేద సారమిది. సరసస్వర చుర చెరీగమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరింతినై వినిపించి తిని ఈ కమలం. విపంచనై వినిపించి తిని ఈ all around. Step 1, you wanna dance. It can't keep you, just the beat through the rave.
మూవీస్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 మీ తేజ టీవీలో. ట్రాఫిక్ లో ధ్యానం చక్ 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 ఊహల్లో పయనం. ఓ గాడ్ ఐ యామ్ ఇన్ లవ్, ఓ గాడ్ ఫీలింగ్ ఇట్ నౌ. సుందరము సుమధురము ఈ మొత్తం అనుభవము. ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు, ఉప్పటి గుండెను తడిమి ఒక ఉప్పెన రేపావు. ఏంటో మరి ఈ ఆవిని ఓసారిలా నువ్వు చూస్తే సరే. గుంటరి మనసుకు చంటవు నువ్వే, ఎవ్వరు ఏమన్నా రెక్కలు కట్టుకు రెవ్వున ఎగిరే కుప్పలమవుదావా. ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు. ఈవిడ పేరు కడపరెడ్డమ్మ. ఈమె కరివేపాకు కంటే కడప బాంబులంటే ఇష్టం. సుమోలా సఫారీలా ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కి ఏమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాక. ఈయనే బొక్క బక్కన్న. సరిగ్గా బాంబు అంత బరువు ఉండడు గాని బాంబులేయడంలో పెద్ద ఎక్స్పర్ట్. మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. పక్కన తమ్ముడు బండ్రెడ్డికి స్పాట్ పెట్టాలని రెడ్డమ్మ శపథం. ఈ లేటెస్ట్ ఫ్యాక్షన్ గోల చూడాలంటే ఎవడి గోల వాడిది, జస్ట్ ఎంజాయ్. శ్రీ గణపతి ఫిల్మ్స్ ఎగ్జార్సిస్ట్ 2 తెలుగులో సంచలన చిత్రం క్లిఫ్ హంగర్ దర్శకుని మరో అద్భుత సృష్టి ఎగ్జార్సిస్ట్ 2 తెలుగులో. డోంట్ మిస్ ఇట్, ఎగ్జార్సిస్ట్ 2 తెలుగులో. విన్నకోట కాళేశ్వరరావు సమర్పించు ఎగ్జార్సిస్ట్ 2 తెలుగులో. చిన్న మనస్పర్ధ నుండి చిన్న అభిప్రాయ భేదాలున్న ఏ భార్యాభర్తలు సరే ఒక్కసారి రాధా గోపాలం సినిమా చూస్తే వాళ్ళ మధ్యలో ఈ పొరపచ్చులు కానివ్వండి, ఈ చిన్న డిస్టర్బెన్సెస్ పోయి మళ్ళీ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హాయిగా చట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోతారన్న గ్యారెంటీ మేము ఇవ్వగలం. అంత చక్కగా సునిశ్చితంగా చెప్పారు భార్యాభర్తల అనుబంధం గురించి, దాని యొక్క తీయదనం గురించి, ఆ గొప్పతనం గురించి బాబు గారు. అయితే నాణానికి 2 వైపులు ఉన్నట్లు చెర్లపల్లి జైలుకు మరో కోణం ఉంది. ఆదర్శవంతమైన ఈ సంస్కరణల నిలయం ఊహించని రీతిలో అరాచకాలకు కేంద్ర బిందువుగా మారింది. పెనుకొండ శాసనసభ్యుడు పరిటాల రవీంద్ర హత్యకు ఈ జైలు మహానది బ్లాకులో శిక్షణ అనుభవిస్తున్న మద్దెల చెరువు సూరి ఇక్కడి నుండే సెల్ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ పరిటాలను హతమార్చడం చెర్లపల్లి ఆదర్శానికి తూట్లు పొడుస్తోంది. చెర్లపల్లి జైలులోకి ప్రవేశించిన వారెవరి కళ్ళైనా సూరిబావ కోసం వెతుకుతాయి. సుమారు 2 గంటల పాటు జైలులో తిరుగుతున్న అందరి కళ్ళు మహానది బ్లాక్ కోసం ఆరా తీశాయి. తీరా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మద్దెల చెరువు సూరి విశ్రాంతి తీసుకుంటున్న మహానది బ్లాక్కు తేజ న్యూస్ బృందం చేరుకుంది. మహానది బ్లాక్లో మాఫియా డాన్ అజీజ్ రెడ్డి, సూర్యుడు,
మరికొందరు నక్సల్స్ ఖైదీలు విశ్రాంతి తీసుకుంటున్నారు. పెనుగొండ శాసనసభ్యుడు పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర జరిగింది ఈ బ్లాకు నుంచేనని బలమైన ఆరోపణలున్నాయి. పరిటాల మర్డర్ కేసులో డబుల్ షూటర్ జూలకంటి శ్రీనివాసరెడ్డి కూడా సూరిబాబు కోసమే హత్య చేశారని ప్రకటించడం గమనార్హం. పరిటాల హత్యకు ముందు వరకు సూర్యుడు ఈ బ్లాక్లో రాజభోగాలు అనుభవించాడు. మహానది బ్లాక్లోని తన బ్యారెక్లో ప్రశాంతంగా కూర్చుని సెల్ ఫోన్ల ద్వారా తన అనుచరులకు ఆదేశాలు జారీ చేసిన సూరి ఒక విధంగా చరిత్ర సృష్టించాడు. సూరి చేసిన ఫోన్ కాల్స్ లిస్టును సిబిఐ స్వాధీనం చేసుకుంది. వీటిలో ఇంటర్నేషనల్ కాల్స్ కూడా ఉండడం గమనార్హం. అసలు జైలులో ఉన్న సూర్యుడుకు సెల్ ఫోన్ ఎవరిచ్చారు? ఉన్నత స్థాయి సిబ్బంది సహకారం లేకుండా ఇదెలా సాధ్యపడిందనే అనుమానాలతో జైలు ప్రతిష్ట మసకబారింది. అయితే ఇదంతా అబద్ధమని జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ అహ్మద్ కొట్టిపారేశారు. అంటే సిబ్బందిలో అవినీతి ఎక్కువగా అని చెప్తున్నారు. కొంతమంది ఖైదీలకు సెల్ ఫోన్ కూడా ఇస్తున్నారు కదా, దీనిపైన మీ కామెంట్ ఏంటి? సెల్ ఫోన్లు పట్టుకోవడం దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మేము ఎల్లప్పుడూ కూడా ఎంతో విజిలెంట్గా ఉన్నట్టు దానికి నిదర్శనం. జైలు అన్న తర్వాత జైల్లో ఉండే మనుషుల్ని మనం చూస్తే కొంతమంది ప్రతి జైల్లోనూ కొంత సామాజిక పీస్ అంటే సమాజంలో శాంతి భద్రతకి విఘాతం కలిగించే కొంతమంది ఖైదీలు నేరస్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్ని అరాచకమైన పనులు చేయడానికి కూడా సిద్ధం అవుతారు. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలని వాళ్ళ యొక్క వీనిగానే మనం అరకట్టగలిగితే అది జైలు ఎంతో మంచి జైలు అని చెప్పవచ్చు. ఈ జైల్లో ఎప్పుడు కూడా సిబ్బంది విజిలెన్స్తో అలాంటి కార్యక్రమాలు జరగకుండా సాయశక్తుల ప్రవర్తన మేము చూస్తూనే ఉన్నాం. అంటే సూర్యుడికి మాత్రం సిబ్బంది నుంచే సహకారం ఉందని ఒక ఆరోపణ ఉంది. అలిగేషన్స్ ఎన్నో చేయొచ్చు, కానీ అలిగేషన్స్కి ఇవన్నీ నిరాధారమైనవి, అలాంటి ఆధారాలు ఏం లేవు. పరిటాల హత్య అనంతరం జైలులోని అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి బయటపడడంతో తప్పనిసరి పరిస్థితులలో ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టాల్సి వచ్చింది. సూర్యుడి బ్లాక్ వద్ద ఒక సెల్ ఫోన్ దొరకటం, దానికి బాధ్యులను చేస్తూ 2 జవాన్లను సస్పెండ్ చేయటం ఈ మధ్య జరిగిన పరిణామాలే. జైలులోని ఒకరిద్దరు అధికారులు, దాదాపు సిబ్బంది అందరూ సూరికి అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపణలున్నాయి. అధికారులు ఒక పటిష్టమైన నెట్వర్క్లో భాగంగా సూర్యుడుకు సహకరించినట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే మహానది బ్లాక్ నుండి ఖైదీలు బయటకు వచ్చి వేరే ఖైదీలను కలుసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే సూరికి సెల్ ఫోన్ ఇవ్వాలన్నా ఏదైనా సమాచారం అందించాలన్నా సిబ్బంది వల్లే సాధ్యం. లేదా ములాఖాత్ సమయంలో ఏదో జరిగి ఉండాలి. ఏది ఎలా జరిగినా సూరి బయటి ప్రపంచంతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇదంతా సిబ్బంది అవినీతి వల్లే సాధ్యమనేది నిర్వివాదాంశం. అంటే సిబ్బందిలో ఉన్న అవినీతిని అరికట్టడానికి స్పెషల్గా ప్రోగ్రాం చేపడుతున్నారా? మీకు రెగ్యులర్గా తెలుసు, అవినీతిలో ఉన్నటువంటి ఖైదీ ఈ స్టాఫ్ ఎవరన్నా ఉంటే వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. వారి మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వాళ్ళని అవసరమైతే ఉద్యోగం నుంచి కూడా తీసేస్తున్నాం. మా ఉద్దేశం ఒక క్లీన్ అడ్మినిస్ట్రేషను. ఈ జైలు యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ ఉద్దేశం నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మా స్టాఫ్ మేమందరం ఎల్లవేళ కృషి చేస్తున్నాం. సూర్యుడి విషయంలో ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు? సూర్యుడి విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు అవి నిరాధారమైనటువంటివి. ఎక్కడైనా నేను ఒకసారి అర్ధరాత్రి వచ్చి నేను ఎవరికి చెప్పకుండా వచ్చి నేను కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం కూడా జరిగింది. ఆ బ్యారక్లో మొత్తము రెగ్యులర్గా సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము. మాకు అలాంటి ఆధారాలు ఇంతవరకు అయితే రాలేదు. సెల్ ఫోన్ దొరకడం, ఇద్దరు జవాన్లను సస్పెండ్ చేయడం లాంటివి సెల్ ఫోన్ ఆ బ్యారక్లోంచి ఎక్కడ దొరకలేదు. జవాన్లు సస్పెండ్ చేసాం. అది నెగ్లిజెన్స్కి సస్పెండ్ చేసాం, కానీ కన్నైవెన్స్కి చేయలేదు. కన్నైవెన్స్ అంటే అతని యొక్క ఇన్వాల్వ్మెంటు ఏమన్నా ఉందా అని ఆ ఉద్దేశంతో అతను సస్పెండ్ చేయలేదు, కానీ డ్యూటీ విషయంలో అజాగ్రత్త చూపించాడని సస్పెండ్ చేయడం జరిగింది. సూర్యుడి వసతులు ఏమైనా తగ్గించారా? అతనికి జైల్ మాన్యువల్ ప్రకారం ఇవ్వాల్సిన వసతులన్నీ అతనికి ఇస్తున్నాం.
ఒకటి మాత్రం నిజం. అనంతపురంలో పెనుగొండ శాసనసభ్యుడు పరిటాల హత్య అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చర్లపల్లి జైలు కేంద్రంగా పరిటాల హత్య జరిగిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఒక్కసారిగా సూరికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బయట ఏం జరుగుతుందో సూరికి చెప్పేవారే లేరు. ఉన్నతాధికారుల నిఘా జైలుపై తీవ్రతరమైంది. పరిటాల వర్సెస్ సూరి ఉదంతంతో చర్లపల్లి భాగవతం బయటపడింది. ఇంకా బయటపడని ఎన్నో నిజాలు చర్లపల్లి జైలు గోడల మధ్య దాగి ఉంటాయన్నది శేషప్రశ్నే. ఇది ఈ వారం క్రైమ్ రిపోర్టర్. వచ్చే వారం మరిన్ని అంశాలతో మీ క్రైమ్ రిపోర్టర్ మీ ముందుంటాడు. అంతవరకు సెలవు.